सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर मुस्तखर के न्यूटाउन में वाक़ बीआरएस पार्टी दफ्तर में बीआरएस पार्टी कायदीन की निगरानी में सहाफ़ती कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस कॉन्फ्रेंस में एमएलसी कविता, साबिक़ वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़, रुकन पार्लियामेंट मन्ने श्रीनिवास रेड्डी, साबिक़ वज़ीर चंद्रशेखर के अलावा पार्टी काउंसलर्स और दीगर कायदीन ने शिरकत की। इस मौके पर साबिक़ वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि तेलंगाना को कई कुर्बानियों के बाद हासिल किया। इसके बाद बीआरएस हुकूमत ने कई तरक्याती काम अंजाम देते हुए तेलंगाना को तरक्की याफ्ता रियासत में तब्दील किया। वहीं ज़िला महबूब नगर मुस्तखर में भी कई तरक्याती काम अंजाम दिए गए हैं। उन्होंने कहा कि महबूब नगर में की गई तरक्याती कामों को कांग्रेस हुकूमत आगे बढ़ाए, तरक्की को रोकने की कोशिश ना करें, इससे आवाम का नुकसान होगा। हमें इख्तिदार नहीं चाहिए, आवाम की फलाह बहबूद हमारा मकसद है। डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि महबूब नगर में तामीर किए जा रहे सुपर स्पेशलिटी अस्पताल की तामीर मुकम्मल करें। इसे किसी भी खानगी अस्पताल को नुकसान नहीं होगा, बल्कि गरीब लोगों को इलाज में मदद हासिल होगी। उन्होंने कहा कि हम पर मौजूद गुस्से की वजह से महबूब नगर की तरक्की को ना रोकें। तेलंगाना उद्यम नायकुडु, తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇక్కడనే పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి కవితక్క మరి ఆ రోజు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహబూబ్ నగరు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహబూబ్ నగరు ప్రజలు కానీ ప్రజా అవసరాలు కానీ వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబూబ్ నగరు ఎటు చూసినా తుమ్మ చెట్లు, కంపతారు చెట్లు, పేదరికము, బొంబాయి బస్సులు, దుబాయ్, ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు. మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది, బొంబాయిలో నుంచి పోరాటం చేసి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక. ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహబూబ్నగర్కు, అసలు ఏం మాయ జరిగిపోయింది, ఏం మాయలో పడ్డారు ఈ మహబూబ్ నగరు, అసలు ఏం కావాలి ఈ మహబూబ్నగర్కు, అసలు ఏం తక్కువైంది మహబూబ్నగర్కు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం. నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన, మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పినాం. ఏ పనులు బంద్ చేయకండి, మేము కూడా సహకరిస్తాం, ఆ పనులు కావాలి, మహబూబ్నగర్ ఖ్యాతి పెరగాలి, మహబూబ్నగర్ అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు 10 మంది 10 అంబులెన్స్లు పోయేటివి, 5 అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి. చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ పోవాలంతే, ఆక్సిజన్ సిలిండర్ లేదు, ఇక్కడ ఐసీయూ ఒక బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి. 100 సంవత్సరాల చరిత్ర మన్నెకొండ టెంపుల్ యాజిటీస్గా ఉండేది. ఉద్యోగం అనేది ఏం లేదు, చదువుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగం వచ్చేది ఏం లేదు, హోటల్లో పనిచేయడం, షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకో పోవాల్సింది తప్ప ఏం లేదు. మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు, ఇక్కడనే 10,000 మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం. పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది. మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే, తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబూబ్ నగర్లో. పనులు స్టార్ట్ అయినాయి, బునాదులు తీసిండ్రు, ఎందుకు ఆగిపోయినాయి? 5,000 మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది? కోనేరు ఎందుకు ఆగిపోయింది? కోనేరులో నీళ్లు ఉండకుండే మన్నకొండ జాతర వచ్చిందండి. అలాంటిది కృష్ణా నీళ్ళే రోజు వచ్చి పడుతున్నాయి. పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది? హోటల్ ఎందుకు ఆగిపోయింది? ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది. పత్తెపురం మసమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది? హాస్పిటల్ 8-9 నెలల్లో 6 అంతస్తులు 1000 పడకల హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఏమి నష్టం జరగదు. పేదలు పైసలు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్లో పోయి బతుకుతారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్గా పోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు. అది పేదల ప్రాణాలు పోకుండా, పైసలు లేని వాళ్ళు పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు, అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి.
దాదాపు 150 కోట్ల పనులు మా మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్నీ ఆపమన్నారని చెప్పారు. పనులన్నీ ఆపేసేయండి అన్నారని. మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి, టెండర్ అయిపోయి పని అయ్యేటివి. హాస్పిటల్ పని ఆగిపోయింది, మన్నెంకొండ రోప్వే 100 కోట్ల రోప్వే ఆగిపోయింది, హోటల్ ఆగిపోయింది, డ్రైనేజ్లు ఆగిపోయినాయి. ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు? డిసెంబర్ 3 తర్వాత పెళ్లి అయితే అర్ధతోలం బంగారం వస్తుందండి. పెళ్లిలో ఏ పెళ్లికి పోయినా అర్ధతోలం బంగారం కాదా, మాసం బంగారం కూడా కనబడతలేదు. 9 తారీఖు నాడు 2 లక్షలు మాఫ్ అని చెప్పింది. 9 తారీఖు నాడు 2 లక్షలు మాఫ్ తీసుకొని లోన్లు తీసుకోండి 9 తారీఖు బంద్ అవుతామని ఎక్కడ బంద్ కాలే. దయచేసి మా నాయకుడు చెప్పిండు 100 రోజులు సమయం ఇద్దాం, పని నిలకడని చేయండి అని. కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుగ్ధం బంద్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు గురించి కూడా అక్క మాట్లాడుతుంది. మాకు ఆ ప్రాజెక్టే మా బతుకుదెరువు, నీళ్ళు వస్తేనే. మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే 5 ఏళ్ళు సరిపోతాయి. చేసి మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి, కానీ ఉన్న పనులు ఆపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు. మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది, మొత్తం మీకే అప్పచెప్తామని చేయండి, ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్పేపండి మేము అప్పచెప్తాము. కొనడం ఎందుకు, సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు, చేయడం ఎందుకు? మాకు కావాలా సీట్ అని చెప్పండి, మేమే ఇచ్చేస్తాం. కానీ ఇదేం పద్ధతి? మేము చేయము అట్లాంటి. మరి ఏం చేస్తున్నారు? అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం, పనులు చేయండి కనీసం. మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని. ఆయన అహర్నిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని. మరి ఇంత బాగు చేసి ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం? కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం, ఈరోజు ఇదే చెప్తున్నాం. మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి. ఈ హాస్పిటల్ లేకపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు, పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్. ఈ మన్నెంకొండ రోప్వే వచ్చిందంటే అక్కడ పేదలకు పెళ్లిళ్ళు అవుతాయి, వేల మంది. యాదాద్రి తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది. స్కూళ్ళు, మైనార్టీ స్కూళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం. మీకు ఎవరెవరు కావాలో చెప్పండి, మేమే పంపిస్తాం, తీసుకోపోండి అని చెప్పి. కానీ దయచేసి ప్రజలకు అవాంతరీయ సంఘటన నష్టం జరగకుండా చేయండి. ప్రశాంతంగా ఉన్న మహబూబ్నగర్ ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి.